to our channel V for Vaishu. So we are going for a long drive ఇప్పుడు long drive ఎక్కడికంటే we are going to Edinburgh. ఎందుకు వెళ్తున్నాం అనేది నిఖిల్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓవర్ టు నిఖిల్. సో మేము రాబోయే రోజుల్లో ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాం. రాబోయే రోజుల్లో ఆ ట్రిప్కి మాకు వీసా కావాలి. సో ఆ షెంగెన్ వీసా అప్లికేషన్ స్లాట్ కోసం అక్కడ పేపర్ సబ్మిషన్ ఉంటుంది అండ్ మేబీ పాస్పోర్ట్ సబ్మిషన్ కూడా ఉండొచ్చు. దానికోసం వీఆర్ అటెండింగ్ అన్ అపాయింట్మెంట్. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఎస్. అండ్ ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది ఫస్ట్ వీసా అంతా కన్ఫర్మేషన్ అయ్యాక మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఏం లేదు, ఎక్కడికి వెళ్తాము రివీల్ చేస్తాము అంతే. సో ఇప్పుడు మేము ఇంటి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది. సో ఇంకొక లాంగ్ డ్రైవ్ లాగా మంచి డివోషనల్ సాంగ్స్, అర్జిత్ సింగ్ సాంగ్స్ అలా పెట్టుకొని మేము బయలుదేరాము. మొత్తం ఫార్మ్స్ ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా ఉన్నాయి కదా నీకు? కంట్రీ సైడ్ సో డోంట్ మిస్ టు వాచ్ ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. షెంగెన్ వీసా అప్లికేషన్ అంతా కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాము. అండ్ ఆల్సో ఎవరికి బోర్ కొట్టకుండా వీడియో క్లిప్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ వీడియో కూడా చూస్తారని చెప్పి ఇలా ప్లాన్ చేసామన్నమాట. హోప్ యూ ఆల్ లైక్ దిస్. సముద్రం. ఓకే ఓకే అక్కడ तेरे दर्द से जुड़ जाऊं मैं, मिला जो तू यहाँ मुझे दिलाऊं मैं यकीन. आदत बन ही गया खुद को मुझे तू सौंप दे, मेरी जरूरत तू बन गया. बात दिल की नजरों की सच कह रहा कि आज बीता मेरी प्रीत बड़ी जाशे तुझो, कि आज बीता मेरी प्रीत बड़ी जाशे तुझो, राधा ने शाम बड़ी जाशे तुझो, राधा ने शाम बड़ी जाशे. ప్రేమాని సాగసం నా శ్వాసకు సంగీతం, ప్రేమాని సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం, ప్రేమ ఓ ప్రేమ గుండెల్లో కలకాలం. నువ్వుంటే ప్రతి ఆశ సొంతం, నువ్వుంటే చిరువేలే గంధం, నువ్వుంటే ఎన్నైనా కాదా చల్లని సాయంత్రం. ఈ గ్యాప్లో నేను లిప్స్టిక్ పెట్టేసా. సో మనం ఫస్ట్ ఈ షెంగెన్ వీసా ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫ్రాన్స్ వెబ్సైట్ కానీ లేదా మీరు ఏ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారో ఆ కంట్రీ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఫస్ట్ వీసా సెక్షన్ ఉంటుంది. సో ఆ సెక్షన్కి వెళ్ళిన తర్వాత మీకు వీసా అవసరమా లేదా అనేది మన సిచ్యువేషన్ బట్టి అది చెప్తుంది అనమాట ఆ చెకింగ్ టూల్. సో అక్కడ వెళ్ళి మన నేమ్, మన నేషనాలిటీ, పాస్పోర్ట్ అండ్ మీకు ఇంకేదైనా నేషనాలిటీ ఉందా, సిటిజన్షిప్ ఉందా అవన్నీ ఎంటర్ చేసి చూస్తే 2 ఆప్షన్స్ వస్తాయి. యూ డు నాట్ నీడ్ ఎ వీసా, యూ కెన్ ట్రావెల్ అని, లేదా యూ నీడ్ వీసా అని. అందులో మళ్ళీ వీసాలో షార్ట్ టర్మ్ వీసా, టూరిస్ట్ వీసా, బిజినెస్ వీసా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది. సో మన రిక్వైర్మెంట్ బట్టి మేము టూరిస్ట్ వీసా సెలెక్ట్ చేసుకున్నాం. సో మా ఇద్దరి డీటెయిల్స్కి టూరిస్ట్ వీసానే అవసరం అని వచ్చింది కాబట్టి సో టూరిస్ట్ వీసా తీసుకున్నాం. సో
అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ అందులోనే ఏముంటుందంటే ఇఫ్ యూ నీడ్ ఏ వీసా యూ నీడ్ టు అప్లై ఇన్ 2 ప్లేసెస్ అని వస్తుంది. ఫస్ట్ ఏమో ఫ్రాన్స్ వీసాస్ వెబ్సైట్, బికాజ్ మేము వెళ్ళాలనుకున్న కంట్రీ ఫ్రాన్స్ వీసాస్ కాబట్టి ఆ వెబ్సైట్ ఏ కంట్రీకి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. అందులో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక వీసా అప్లికేషన్ క్రియేట్ చేయాలి. మేక్ షూర్ ఈ డీటెయిల్స్ కన్సిస్టెంట్గా ఉండాలి. ఎవ్రీ టైం మనం ఇదే యూజ్ చేయాలి. సో ఇక్కడ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నంబర్, మన విజిట్ టైం ప్లాన్ కావాలి వాళ్ళకి. సో స్టార్ట్ టైం, రిటర్న్ టైమ్, అండ్ మనం మల్టిపుల్ విజిట్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నామా, మనకి సింగిల్ ఎంట్రీ కావాలా, మల్టిపుల్ ఎంట్రీ కావాలా, అండ్ ఎన్ని విజిట్స్ చేస్తారు నెక్స్ట్ ఇయర్లో అని వాళ్ళు ఈ ఫామ్ అంతా డీటెయిల్స్ తీసుకొని అంతా వ్యాలిడేట్ చేసిన తర్వాత పాస్పోర్ట్ డీటెయిల్స్, ఎక్స్పైరీ, అడ్రస్, మన కరెంట్ అడ్రస్, మన కరెంట్ కంట్రీలో రెసిడెన్స్ ఉందా ఇఫ్ మనం ఇండియాలో లేకపోతే. సో ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నీ తీసుకొని సబ్మిట్ చేస్తారు. అక్కడ మనకు ఒక యూనిక్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత ఈ వీసా ఫామ్ ఏదైతే ఫిల్ చేసామో కంట్రీ వెబ్సైట్లో ఆ ఫామ్ రెఫరెన్స్ విత్ సేమ్ డీటెయిల్స్ మనం వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈసారి మనం ఇంతకుముందు ఎప్పుడు బయోమెట్రిక్స్ ఇవ్వకపోతే ఈసారి బయోమెట్రిక్స్ తీసుకుంటారు, లేదా ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళైతే బయోమెట్రిక్స్ అవసరం లేదు, బట్ స్టిల్ వీసా స్లాట్ అయితే అటెండ్ అవ్వాలి. అది ఇప్పుడు జనరల్గా ఫ్రాన్స్కి అయితే టిఎల్ఎస్ కాంటాక్ట్ అనే వెబ్సైట్ ఉంటుంది. అక్కడ మనకి 3 సెంటర్స్ ఉంటాయి ఓవర్ ద యూకే: మాంచెస్టర్, ఎడిన్బర్గ్ అండ్ లండన్. సో మీకు ఏది దగ్గరగా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే మాకు యాక్చువల్గా ఇక్కడ ప్లేసెస్ కన్నా కూడా మేము స్లాట్స్ ఎతికాం, బికాజ్ మాకు తక్కువ టైం ఉంది కాబట్టి. సో మేము మాంచెస్టర్లో చూస్తే స్లాట్స్ దొరకలేదు, లండన్లో చూస్తే స్లాట్స్ దొరకలేదు, ఓన్లీ ఎడిన్బర్గ్లో ఉన్నాయి. సో దానివల్ల మేము మాకు ఎంత తొందరగా అవుతే అంత తొందరగా కావాలి కాబట్టి ఇమీడియట్గా ఎడిన్బర్గ్లో సెలెక్ట్ చేసేసుకొని టిఎల్ఎస్ కాంటాక్ట్ వెబ్సైట్లో మళ్ళీ రిజిస్టర్ అవ్వాలి. అక్కడ ఇద్దరికి సపరేట్గా రిజిస్టర్ అయ్యి అందులో అకౌంట్స్ క్రియేట్ చేసేసుకొని ఎడిన్బర్గ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ స్టెప్ ఏం అడుగుతారంటే మీరు ఫ్రాన్స్ వీసాస్ ఫామ్ ఫినిష్ చేశారా లేదా, ఎస్ అంటేనే నెక్స్ట్ వెళ్తుంది. దాని తర్వాత డాక్యుమెంట్ లిస్ట్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది. సో మనకు ఆల్రెడీ ఈ వీసా వెబ్సైట్ ఎప్పుడైతే ఫినిష్ చేసేసామో అప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వస్తుంది. సో ఆ డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకోవాలి. సో వి రీచ్డ్ ఎడిన్బర్గ్ నౌ. సో నిఖిల్ పార్కింగ్ చేస్తున్నారు. సో అక్కడ మనకి వీసా ఆఫీస్ దగ్గర అయితే నో పార్కింగ్. సో ఎవరికైనా యూజ్ అవుతే చూసుకోండి, ముందైతే పార్కింగ్ ఉండదు. అండ్ యా, నాకు తెలిసి పెళ్ళి జస్ట్ కొన్ని రోజుల ముందు ఇక్కడికి వచ్చాము ఫోటోషూట్ కోసం. అండ్ పెళ్ళైన జస్ట్ ఒక 1 month 2 monthsలో ఇక్కడికి వచ్చాము మళ్ళీ. నాస్టాలజీ కదా ఎనీవేస్. సో ఎస్, ఏమవుతుందో చూడాలి. లోపల ఏం ఉండకుండా వచ్చి నాకు తెలిసి ఏం అడుగుతారు. పాస్పోర్ట్ తెచ్చాం, బీఆర్పీ తెచ్చాం, బ్యాంక్ స్టేట్మెంట్స్ తెచ్చాం. సో లెట్స్ సీ లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఇక్కడికి వచ్చి షేర్ చేసుకుంటాను. ఓకే, సో we are entering. Done with the appointment. Hopefully we'll get the decision soon. Do crazy. సో అక్కడికి వీసా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాం కదా. సో ఇప్పుడు వి బోత్ ఆర్ హంగ్రీ. సో నిఖిల్ ఫుడ్ తీయడానికి వెళ్ళారు. సో ఐ లైక్ పెప్పీస్ పెరి పెరీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎక్స్ట్రా హాట్ పన్నీర్ రైస్ విత్ లెమన్ అండ్ హర్బ్ ఉంటుంది, చాలా యమ్మీ ఉంటుంది అనమాట. సో ఇవాళ నా మెనూ అదే. నిజంగా నాకు చికెన్ అవి తినాలనిపించట్లేదు, పన్నీర్ తినాలనిపిస్తుంది ఎక్కువ.
So here you go. So నాకు లోపలికి వెళ్ళే ఇంట్రెస్ట్ అసలు లేదు. సో వీఆర్ హ్యావింగ్ ఇన్ కార్ ఇట్ సెల్ఫ్. దిస్ ఇస్ మై పన్నీర్. చాలా హాట్ ఉంది. ఎక్స్ట్రా హాట్ ఉంది. ఈ టవర్ ఏదో బాగుంది. టవరా? It's chicken with ఏంటది? చికెన్ విత్ లెమన్ అండ్ హర్బ్ కదా? చికెన్ విత్ లెమన్ అండ్ హర్బ్ ఎక్స్ట్రా హాట్. ఇది పన్నీర్ విత్ లెమన్ అండ్ హర్బ్ ఎక్స్ట్రా హాట్. ఇంకా కూడా వేడి ఉంది. బాగుంది. ఒక స్పైసీ సాస్, బఫెలో సాస్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ వస్తుంది. We'll have food and catch up. Melt అయిన dairy milk. She's looking at me. So we had yummy food. ఇప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది నాకైతే. నిఖిల్ ట్రై చేస్తున్నాడు. ఇంకా నేను కూడా కొంచెం పాటలు పెట్టుకొని మెలుకుండడానికి ట్రై చేస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం నిఖిల్? తినగానే రోజు ఇదే అసలు. ఇంకా ఆఫీస్ టైమింగ్స్ ఎలా చేస్తా నిఖిల్ నేను? అది ఎంత కష్టంగా ఉంటుందంటే తిన్నాక చేయడం. ఎందుకంటే మార్నింగే లేసి ఉంటాం కదా, మళ్ళీ హాఫ్ డేస్ ఏమి ఇయ్యరా ఇక్కడ కూడా అనిపిస్తుంది. బట్ ఓకే, ఇవాళ కొంచెం రెస్ట్ దొరికింది. బట్ మోస్ట్లీ పడుకోకుండా ఉండడానికి ట్రై చేస్తా. మంచి సాంగ్స్ పెట్టుకొని విల్ గో అగైన్. సో ఇప్పుడు నిఖిల్ ఎక్కడికో బీచ్కి వెళ్దాం అంటున్నాడు. అదే ఏదో వ్యూ స్పాట్స్, వ్యూ పాయింట్స్, ఎనీవేర్ ఒక 1 hour అలా స్పెండ్ చేసి విల్ గో. నాకైతే అసలు ఓపిక లేదు. ఇలా రోజు లేసేదానికంటే కూడా ఎర్లీగా లేసాము అలా. సో అందుకే ఐమ్ వెరీ టయర్డ్. స్లీపీ అని కూడా చెప్పలేను కానీ వెరీ టయర్డ్ అనమాట. సో క్యాచ్ యూ బ్యాక్. ఇంకెక్కడికైనా వెళ్తే ఏమైనా మంచి వ్యూస్ కనిపిస్తే, ఒకవేళ నేను మెలుకొని ఉంటే డెఫినెట్లీ షేర్ విత్ యూ. ఓకే, ఒకవేళ మెలుకొని లేకపోతే నిఖిల్ ట్రై చేయి చూపించడానికి. డ్రైవింగ్ చేస్తూ మల్టీ టాస్కింగ్ చేస్తాడు. వద్దులే, జస్ట్ కిడింగ్. అలాంటివి ఏం చెయ్యం మేము. అలా సరదాగా చెప్పాను. డ్రైవ్ సేఫ్. యా. సో ఫ్రాన్స్ వీసా ఫామ్లో మనకి అప్లికేషన్ ఫర్ షెంజన్ వీసా అని ఎండ్ ఆఫ్ ద టైం ఒక యూనిక్ రిఫరెన్స్ నెంబర్తో మన ఫామ్ క్రియేట్ అయ్యి ఉంటుంది. అందులో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. విత్ మనం నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఆల్రెడీ చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్, ఫింగర్ ప్రింట్స్ ఇంతకుముందు ప్రొవైడ్ చేశారా లేదా, అండ్ వాళ్ళు మీరు రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నారా లేదా, అండ్ వేర్ ఆర్ యూ గోయింగ్ టు స్టే అని ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతారు. సో అవన్నీ చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ రిసిప్ట్ వస్తుంది. అందులోనే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వస్తాయి.
సో ద ఫస్ట్ డాక్యుమెంట్ ఇస్ ఇందాక మనకి ఇచ్చిన సైన్డ్ డేటెడ్ అప్లికేషన్ ఫామ్. And second is this registration receipt with a list of documents. And documents ఏంటి అంటే travel document, that is passport or residence permit for applicable countries. దాంట్లో వ్యాలిడిటీ less than 10 years ఉండాలి and at least 2 blank pages ఉండాలి for stamping. Also 1 పేజ్లో ఏమో జనరల్లీ ఇప్పుడు సెంజన్ వీసా విగ్నెట్ వేస్తారు అండ్ అదర్ పేజెస్ స్టాంపింగ్స్కి కావాలి కాబట్టి 2 pages ఎంటీ ఉండాలి. ఒక ఐడి ఫోటోగ్రాఫ్ ఉండాలి బికాజ్ వీఆర్ నాట్ ద నేషనల్స్ ఆఫ్ యూకే. మనకి రెసిడెంట్ పర్మిట్ ఉంది అని చూపించడానికి బయోమెట్రిక్ రెసిడెంట్ పర్మిట్ ఇవ్వాలి. కొంతమందికి ఈ పర్మిట్స్ కూడా ఉంటాయి, సో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో నుంచి షేర్ కోడ్ ఇవ్వాల్సి వస్తుంది. మనకి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి పర్పస్ ఆఫ్ ట్రావెల్. బికాజ్ మనం ఇప్పుడు టూరిజం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ప్రూఫ్ ఆఫ్ ట్రావెల్, ఏ కన్ఫర్మ్డ్ రిటర్న్ టికెట్ టు ఫ్రాన్స్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. మళ్ళీ హోటల్ రిజర్వేషన్. అండ్ దాని తర్వాతి సెక్షన్ వచ్చేసి సోషియో ప్రొఫెషనల్ సిచ్యువేషన్. మీరు ఒకవేళ ఎంప్లాయీ అయితే మన ఎంప్లాయర్ నుంచి పే స్లిప్స్ ఫర్ ద లాస్ట్ 3 months చూపించాలి. ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే వాళ్ళ అకౌంటెంట్ నుంచి లెటర్ ఉండాలి. అండ్ ఫండ్స్ చూపించడానికి లాస్ట్ 3 months ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ యూకే అకౌంట్లో చూపించాలి. అండ్ వీ ఆల్సో నీడ్ టు ప్రూవ్ దట్ మనకి ఇనఫ్ ఫండ్స్ ఉన్నాయి ఫర్ ద హోల్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రిప్. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి అకామిడేషన్. దీంట్లో మనకి ఖచ్చితంగా హోటల్ బుకింగ్ ఆర్ రెంటల్ అగ్రిమెంట్ విత్ ఆర్ నేమ్ ఉండాలి, లేదా ఇంకెవరి దగ్గరన్నా మనం ఉంటున్నాము అనుకంటే వాళ్ళ నుంచి అటెస్టేషన్ ఉండాలి. అండ్ ఇంకొక మస్ట్ అండ్ షుడ్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే బిఫోర్ అప్లయింగ్ వీసా మనకి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి, మన ట్రావెల్ డేట్స్కి పక్క కవర్ అయి ఉండాలి. అండ్ ద మినిమం కవరేజ్ 30,000 euros. అండ్ ఆల్సో అందులోనే మనకి వీసా ఫీ మెన్షన్ చేస్తారు, ఒక్కొక్కరికి ఎంత ఉంటుంది అని. జనరల్గా అయితే 90 euros ఉంటుంది. సో ఇప్పుడు వీసా అప్లికేషన్కి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి మనము సీనరీని ఎంజాయ్ చేద్దాము. చూసుకోండి. సో టిఎల్ఎస్ కాంటాక్ట్ అనేది అఫీషియల్ పార్ట్నర్ అండి వీసాస్కి. సో అందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని మనము ఏవైతే డేటా పాస్పోర్ట్ నెంబర్ కానీ మన నేమ్ అండ్ డీటెయిల్స్ ఇచ్చామో సేమ్ అదే రిఫరెన్స్ నెంబర్ విత్ ద యూనిక్ ఐడి దట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ఫ్రాన్స్ వీసాస్, ఆ డేటాతో ఇందులో కూడా ఇన్పుట్ చేసి ఒక ఫామ్ క్రియేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫామ్ వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత మనం అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి కూడా సర్వీస్ ఫీ ఉంటుంది, దాంట్లో సపరేట్గా పే చేయాలి. ఇదంతా వీసా ఫీ కాదు. వీసా ఫీ మనం అక్కడ వెళ్ళిన తర్వాత పోర్టల్లో సెలెక్ట్ చేయాలి. బట్ ఫస్ట్ అపాయింట్మెంట్కి అండ్ దేర్ విల్ బి సపరేట్ ఫీస్. ఇప్పుడు మీకు కనుక అపాయింట్మెంట్ సెంటర్ దూరం ఉందనుకోండి, మీరు మళ్ళీ వెళ్ళలేరు కాబట్టి మనం ఎక్స్ప్రెస్ కొరియర్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటే దానికి 30 euros ఎక్స్ట్రా పర్ పర్సన్ అండ్ ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ అ సపరేట్ సర్వీస్ ఫీ అండ్ అన్ అపాయింట్మెంట్ ఫీ. సో ఇవన్నీ పర్ పర్సన్ సపరేట్గా పే చేయాలి. వీసా ఫీ, సర్వీస్ ఫీ, ఇదంతా అయిపోయిన తర్వాత మన స్లాట్కి కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ రోజు మనం ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ, ఫండ్స్, అకామిడేషన్, స్టే, ఎంప్లాయీ, ట్రావెల్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మనం అపాయింట్మెంట్ సెంటర్కి వెళ్ళాలి. సెంటర్కి వెళ్ళిన తర్వాత ఈచ్ సెంటర్ ఇస్ వెరీ సెక్యూరిటీ ప్రొటెక్టెడ్ అండి. అందుకే మనము మన
కన్ఫర్మేషన్ రిసీప్ట్ చూపిస్తేనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని 5 పీపుల్ అలా గ్రూప్ చేసి ఒక సెక్యూరిటీ ఎస్కాట్ ఉంటారు. తనే మనని అప్లికేషన్ సెంటర్ లోపలికి తీసుకెళ్తారు. మనం ఫ్రీ మూమెంట్ ఉండదు అక్కడ. అలా అప్లికేషన్ సెంటర్ లోపల వెళ్ళిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్నీ వన్స్ అగైన్ వెరిఫై చేసి మనకు ఒక ఐడి నంబర్ ఇస్తారు. అది వచ్చే వరకు మనకు క్యూ లైన్లో వెయిట్ చేయాలి, లేదా అక్కడ సీటింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఇంకో అడిషనల్ ఫెసిలిటీ ఏంటంటే, మీరు బై మిస్టేక్ ఏదన్నా డాక్యుమెంట్ తెచ్చుకోవడం, ప్రింట్ తీసుకోవడం మర్చిపోతే దే విల్ బీ ప్రొవైడింగ్ ద ప్రింటింగ్ ఫెసిలిటీ బట్ విత్ అన్ అడిషనల్ ఛార్జ్. సో అక్కడ సెంటర్లో కూర్చున్న తర్వాత మనకి డెస్క్స్ ఉంటాయి. స్క్రీన్స్ పైన మన రిఫరెన్స్ నంబర్స్ రాగానే ఒకవేళ మనం ఫ్యామిలీ అయితే టుగెదర్ వెళ్ళొచ్చు, ఇండివిజువల్స్ అయితే సపరేట్గా వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఫామ్లో ఉన్న బార్కోడ్ స్కాన్ చేసి అంతా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసి మన దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తారు, వెదర్ ఫండ్స్ ఉన్నాయా లేదా. ఒకవేళ డిపెండెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి సపరేట్గా ఫండ్స్ లేవు అనుకుంటే మనం ఎదర్ హస్బెండ్స్ కానీ ఫాదర్స్ కానీ వాళ్ళని స్పాన్సర్ చేస్తున్నారు అని అండర్టేకింగ్ తీసుకుంటారు. ఆ అండర్టేకింగే డిపెండెంట్స్కి ఫండింగ్ అవుతుంది. అండ్ ఓన్ ఫండింగ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్, పే స్లిప్స్ ఎక్సెట్రా అన్ని వెరిఫై చేస్తారు. ఫండ్స్ షుడ్ బి దేర్ అన్నమాట. సో అలా ఇద్దరు పీపుల్కి ఒకటేసారి తీసేసుకొని వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని లిస్ట్ చేసి మన పాస్పోర్ట్ యూవీ స్కాన్ చేసి అఫీషియలా కాదా అని చెక్ చేసి అన్నీ ఒక ఫైల్ చేసేసి అక్కడ తీసేసుకొని మనం ఏవైతే ఎక్స్ప్రెస్ కొరియర్ కానీ ఇంకా అడిషనల్ సర్వీసెస్ ఏమైనా ఉంటే వాళ్ళు పే చేయించేసుకొని మనని మళ్ళీ వెయిట్ చేయమంటారు బయోమెట్రిక్స్ కోసం. అండ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద వీసా ప్రాసెసింగ్ విల్ బి కంప్లీట్. ఇక్కడ ఏదన్నా మిస్టేక్స్ ఉంటేనే మనం రెక్టిఫై చేసుకుంటే అది చాలా ఈజీ ఉంటుంది, లేకపోతే వీసాకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా వెయిట్ చేసిన తర్వాత ఈ ఫైల్ మళ్ళీ నెక్స్ట్ కౌంటర్లోకి వెళ్ళి మన ఆర్డర్ వైజ్ ఇంకో స్క్రీన్లో మన రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ మన బయోమెట్రిక్స్ తీసుకుంటారు, దెన్ ఫోటో తీసుకుంటారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫొటోస్ ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటే మనకి యూకే సైజ్ పాస్పోర్ట్ ఫొటోస్ అడుగుతారు. మన దగ్గర ఉంటే ఫైన్, లేకపోతే మళ్ళీ అడిషనల్ కాస్ట్కి అక్కడ పర్చేస్ చేసుకొని వాళ్ళే ఫోటో తీసి మనకు ప్రింట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఫొటోస్ తీసుకుంటారు. అండ్ దేర్ మన వీసా ప్రాసెస్ ఫినిష్ అవుతుంది. ఇంకా మన స్టేటస్ సబ్మిటెడ్ అని ఉంటుంది. అప్పటి నుంచి మీరు ఇదే టిఎల్ఎస్ కాంటాక్ట్ వెబ్సైట్లో మన రెఫరెన్స్ నెంబర్ అకౌంట్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టేటస్ చూపిస్తూ ఉంటుంది. అందులో మల్టిపుల్ స్టేటస్ ఉంటుంది. అప్లికేషన్ రిసీవ్డ్, అప్లికేషన్ ప్రాసెస్డ్, అప్లికేషన్ మూవ్ టు కాన్సులేట్ ఆఫ్ ఫ్రాన్స్. సో ఎక్కడైనా అప్లికేషన్ వీసా డెసిజన్ వచ్చేసి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్ లండన్లో అవుతుంది. సో ఈ అప్లికేషన్స్ విత్ పాస్పోర్ట్ లండన్కి వెళ్తాయి. అక్కడ కాన్సులేట్ డెసిజన్ తీసుకొని మనకి మళ్ళీ రిటర్న్ చేస్తారు. అంటిల్ అండ్ అన్లెస్ పాస్పోర్ట్ మీ దగ్గరకు వచ్చే వరకు మీకు డెసిజన్ ఏంటో తెలీదు. ఒకవేళ ఎస్ అయితే విగ్నెట్ ఉంటుంది, లేదైతే ఒక లెటర్ ఉంటుంది అలాంగ్ విత్ ద పాస్పోర్ట్. సో ద ఫైనల్ స్టెప్ ఇస్, ఒకవేళ మీరు పాస్పోర్ట్ కలెక్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది రెడీ టు కలెక్ట్ అని, మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్ప్రెస్ కొరియర్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు కొరియర్ ట్రాకింగ్ నెంబర్తో వస్తుంది ద అప్లికేషన్ ద పాస్పోర్ట్ ఈజ్ ఆన్ ఇట్స్ వే అని. సో వన్స్ ఆ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మీకు రిజల్ట్ తెలుస్తుంది. అండ్ హ్యాపీగా మా ఇద్దరికి ఒకే డే సేమ్ డే వచ్చేసింది పాస్పోర్ట్. అండ్ విత్ మల్టిపుల్ ఎంట్రీస్ మా షెంజన్ వీసా అప్రూవ్ అయిపోయింది. So this is all about this video అండి. అండ్ చాలా ఎగ్జైటింగ్ కంటెంట్ మన ఛానల్లో రాబోతుంది. అండ్ hope you all like this video. And until I see you next, don't forget to like, share and subscribe our channel. V for Vaishu.